నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. నేను ఖాజా బహుద్దీన్ ఆర్ఎన్సీ మహబూబ్నగర్ ఎస్పీ డిస్ట్రిక్ట్ ఈరోజు జడ్చల నాగశాలలో ఉన్నటువంటి బాలుల పాఠశాలను సందర్శించడం జరిగింది. నా యొక్క సందర్శనలో నా బిజినెస్ టీంని కూడా నేను నా ఇంటర్ తీసుకురావడం జరిగింది. ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ విజిట్ ఈస్ దట్ ఎస్టర్డే మా యొక్క వ్యాయామ ఉపాధ్యాయులు ఖాజా ఖాన్ ఒక అబ్బాయిని కొట్టారనే ఉద్దేశంతో పేరెంట్స్ రావడం, వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క ఆహాభావాలను తెలియజేయడము, బాధను వ్యక్తం చేయడం జరిగింది. ఆ బాధను మనం తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈరోజు మేము విజిట్ చేస్తాము. పేరెంట్స్ మధ్యాహ్నం వస్తారన్నందుకు మధ్యాహ్నం వరకు వాళ్ళకు వేచి ఉండి పేరెంట్స్ని పిలవడం జరిగింది. పేరెంట్స్తో పాటు ఖాజా ఖాన్ కూడా ఇక్కడ నేను పిలవడం జరిగింది. ఖాజా ఖాన్ ఎవరైతే పీటీ ఉన్నారో అతన్ని అడగడం, ఆ పేరెంట్స్ ద్వారా ఆ విషయాన్ని తెలుసుకోవడం, వాళ్ళకు ఉన్నటువంటి బాధను వాళ్ళు తెలియజేయడము. ఆ తర్వాత ఈ విషయంలో ఏదైనా ఉపాధ్యాయులు ఎవరైనా సరే పిల్లలను క్రమశిక్షణ కొరకు ఖచ్చితంగా వాళ్ళను మనము కొన్ని సందర్భాలలో చెప్తుంటాము, మాటలతో చెప్తుంటాము, లాడ్తో చెప్తుంటాము, కానీ కొట్టడం అనేది సరికాదు. అది కొట్టడం అనేది నువ్వు ఎలా చేస్తావు అని నేను ఆ వ్యక్తిని, మా యొక్క పీటీని అడగడం జరిగింది. తను సార్ ఆ బాబు యొక్క క్రమశిక్షణ గాడిలో పడాలని నేను కొద్దిగా కొట్టాను సార్, అది వాస్తవంగా నా వల్ల తప్పిదమైంది, నేను కావాలని కొట్టలేదు. ఈరోజు కూడా నేను డిస్ట్రిక్ట్ ఎస్డిఎఫ్లో మన పాఠశాల పిల్లలు ముగ్గురు అథ్లెటిక్స్లో పథకాలు సాధించడం జరిగింది. ఫస్ట్ సెకండ్ ప్రైజ్ తీసుకురావడం జరిగింది. నేను ఎవరిని మీద నేను కష్టపెట్టుకొని కాదు, నా వల్ల ఏమైనా తప్పు అయితే నన్ను మన్నించండి, నన్ను క్షమించండి అని అతను ప్రాధాయపడడం, పేరెంట్స్ని అడగడం జరిగింది. పేరెంట్స్ కూడా ఆ విషయాన్ని తెలుసుకొని వాళ్ళ యొక్క కోపాన్ని అదుపులో పెట్టుకొని ఖచ్చితంగా ఓకే క్రమశిక్షణ విషయంలో మీరు తీసుకుంటున్నారు కాబట్టి చర్యలను మేము కాదనము, కానీ ఇలాంటి మీరు శారీరకంగా ఎవరైనా ఏ పిల్లవనైనా మీరు శిక్షిస్తే మాత్రం మనం ఊరుకోవడము ఎవరు అంటే వాళ్ళే కాదు, పేరెంట్స్ కాదు, ఏ వ్యవస్థ కూడా మనం ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ మనం దాన్ని ఎవరు టాలరేట్ చేయడండి. డెఫినెట్గా వీ విల్ కండెమ్ ఇట్. సో పేరెంట్స్ ఇచ్చినటువంటి పేరెంట్స్ అతను అడిగినటువంటి అవ్వాల యొక్క వాళ్ళ నేను అతనిపై క్రమశిక్షణ ఏ విధంగా తీసుకోవాలని ఆలోచిస్తున్నాను, కానీ తను చెప్పడం వల్ల అతను రియలైజ్ అయ్యి తన తప్పుదాన్ని తను ఒప్పుకొని పేరెంట్స్ కూడా ఆ విషయాన్ని మన్నించడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమస్య పరిష్కారం వచ్చింది. రాబోయే రోజులలో ఎవరైనా సరే, ఏ ఉపాధ్యాయుడైనా సరే, ఎవరైనా సరే తమ విద్యార్థులను శారీరకంగా కొట్టడమో తిట్టడం ఏమైనా చేస్తే దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయడానికి ఖచ్చితంగా మనం వాళ్ళను క్రమశిక్షణ చర్యలు వాళ్ళపై తీసుకుంటాము. ఇప్పుడున్నటువంటి విషయాలలో పిల్లలు ముందుకు వెళ్ళాలి, వాళ్ళు ఎదగాలి, వాళ్ళు మంచి చదవాలి, మైనార్టీ పిల్లలు బాగా చదవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఇక్కడ పనిచేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలు సాధించి ఎలాంటి తారతమ్యాలకు లేకుంటే ఏదైనా ఉన్నటువంటి అహంకారానికి భేదాభిప్రాయాలకు పోకుండా అందరూ కలిసికట్టుగా పేరెంట్స్ అటువంటి టీచర్స్ ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు అయినటువంటి బాధ్యత మేడం కూడా నేను చెప్తున్నానంటే అందరినీ కలిసికట్టుగా ఉండేటువంటి వాతావరణం ఏర్పాటు చేయండి. పిల్లల యొక్క పేటీఎంలో వాళ్ళ యొక్క విషయాలు తెలుసుకోండి. ముఖ్యంగా మీ యొక్క టీచర్స్ ఉపాధ్యాయులకు ఖచ్చితంగా ఆ విషయం అందరికీ తెలుసండి. ఎవరైనా స్టిక్ తీసుకోవడం లేకుంటే ఫిజికల్ పనిష్మెంట్ ఇవ్వడం జరగదు. పీటీ కాబట్టి అతను స్టిక్ తీసుకుంటాడు, కానీ ఎవరు మాత్రము ఏ రకమైనటువంటి శారీరకంగా మానసికంగా ఏ విధంగా సరే పిల్లలను హింసిస్తే లేకుంటే వాళ్ళని బాధను గురి చేస్తే ఎవరు మేము ఊకే ఉండము, ఖచ్చితంగా వాళ్ళపై చర్య తీసుకుంటాము. ఇప్పుడు ఆయన మీద తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా మేము హెడ్ ఆఫీస్ సెక్రటరీ సార్ దృష్టికి తీసుకెళ్తాము. పేరెంట్స్ క్షమించారు కాబట్టి మేము ఆలోచిస్తున్నాము, మన పునరావృతం కాకుండా ఉండాలని పేరెంట్స్ ఇక్కడ కూర్చొని మళ్ళీ మాట్లాడుకోవడం, ఇప్పుడు హ్యాపీగా వాళ్ళు ఒకరికొకరు ఆహ్వాలను పంచుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి వాతావరణమే ఇక్కడ ఉండాలి. ప్రతి ఒక్కరూ బాగుండాలి, బాగా చదువుకోవాలి, మన పిల్లలు ఒక ఉన్నత స్థాయికి చేరాలని కోరికతో మనం ఉన్నామండి. ఈరోజు మధ్యాహ్నం నేను ఇక్కడ భోజనం చేశాను. అయితే మన డిస్టిక్లో ఈసారి వచ్చినటువంటి బియ్యం యొక్క స్టాక్ కొత్త బియ్యం ఉండడం వల్ల కొద్దిగా మనకు అన్నంలో మెత్తగా కావడం అనే కొలుపులు కాకపోవడం జరుగుతుంది. ఆ విషయాన్ని నేను గమనించాను. నేను మన ప్రధానోపాధ్యాయులను మరియు డిప్యూటీ వార్డెన్ని పిలిచి నేను అడగడం జరిగింది, ఏది ఈ విధంగా ఎందుకు జరుగుతుంది, మీరు ఆపడానికి ఏం చేస్తున్నారు, దీన్ని సెట్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా లేదా. వాళ్ళు ఆయిల్ కలుపుతున్నాం సార్, ఆయిల్తో కూడా వండినా కూడా కొద్దిగా మెత్తగా వస్తుంది. మేము అడిగాము, ఎమ్మెల్సీ పాయింట్లో కూడా వీళ్ళు అడగడం జరిగింది. స్టాక్ విషయంలో మేము మా డిఎండబ్ల్యూ ద్వారా కూడా మేము అడగడం జరిగింది. అంటే కొత్త బియ్యం వేరే ఈ బియ్యాన్ని రీప్లేస్ చేసి కొత్త బియ్యాన్ని ఇవ్వడం అని అడగడం జరిగింది. అక్కడ స్టాక్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇవ్వలేదు. ఇంకో విషయంలో కూరగాయలలో ఏదైనా సరే సప్లయర్స్ వచ్చి
మన దగ్గర ఇచ్చినటువంటి కూరగాయలు చెడిపోయినటువంటి కూరగాయలను ఎప్పటికప్పుడు SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొసీజర్ ప్రకారం ఫస్ట్ రిసీవ్ ఫస్ట్ రిమూవ్ చేయడం వల్ల ఏదైనటువంటి అవాంఛనీయమైనటువంటి ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరగకుండా మనం కాపాడవచ్చు. ఈ విషయంలో మన పాత్రికా మిత్రులు మాకు చాలా విషయాలు నాతో మాట్లాడడం జరిగింది. నేను కూడా ఇప్పుడు మా ప్రిన్సిపల్ మేడం మీకు విషయం చెప్పదలుచుకుంటున్నాను. మేడం, ఏదైనా ఫుడ్కి సంబంధించినటువంటిది హైజీన్కి సంబంధించిన విషయంలో మీ దృష్టికి వస్తే మీరు దాన్ని లీనియన్స్ చేయరాదు. ఖచ్చితంగా ఏదైనా మనకు చేయాల్సినటువంటి ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ద సేఫ్టీ ఆఫ్ ద చైల్డ్ అండ్ హైజీన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఖచ్చితంగా మీరు పాటించాలి. తప్పకుండా మేము ఆ విషయంలోనే కట్టుబడి ఉన్నాము. మా ప్రిన్సిపల్స్ కూడా మనం అదే ఆదేశాలను ఇస్తున్నాము. మా సొసైటీ కూడా అదే ఆదేశాలను ఇస్తుంది. ఖచ్చితంగా మన డిస్టిక్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. వీక్లీ వన్స్ మన కలెక్టర్ గారు విజేంద్ర గోయి మేడం గారు పంపిస్తుంటారు. ఇక్కడ ఫుడ్ని టేస్ట్ చేసి వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యి వెళ్ళారండి. కానీ నిన్నమన్నటువంటి బియ్యంలో మార్పులు రావడం వల్ల కొద్దిగా మనకు అనుకున్నటువంటి రీతిలో భోజనం కావడం లేదు. ఖచ్చితంగా మీరు కూడా మాకు ఈ విషయంలో సహకరించండి. మేము మా మేడం కలెక్టర్ మేడం కూడా దృష్టికి తీసుకెళ్తాము. బియ్యాన్ని మార్పించడానికి ప్రయత్నం చేస్తాము. ఆ తర్వాత ఖచ్చితంగా కూరగాయలు కూడా మనకు మంచిగా వచ్చేటప్పుడు మనం ప్రయత్నం చేస్తామండి. ఇక్కడ వచ్చినటువంటి పాత్రికా మిత్రులకు అందరికీ నేను ఒక విన్నపం చేస్తున్నాను. మన దగ్గర మైనార్టీ కళాశాల మరియు పాఠశాలలలో అడ్మిషన్స్ సంబంధించినటువంటి విషయాలలో మీరు మాకు సహకరించండి. మైనార్టీ పిల్లలు కొద్దిగా తక్కువ మనకి అడ్మిషన్ పొందుతున్నారు. దయచేసి మీరు చాలా మంది ఏది వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళకి విషయం తెలియనండి, వాళ్ళకి చెప్పండి ఎలా ఉంది, ఏ విధంగా అన్నటువంటి ఇప్పుడు విద్యను మనం అందిస్తున్నాము. ఏవైనా సరే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఈ రోజే ఒక మంచి ఉన్నత స్థాయిలో మన డిస్ట్రిక్ట్ లెవెల్లో మంచి కాంపిటీషన్లో వాళ్ళ యొక్క ప్రదర్శన ఇచ్చారు. చదువులలో కూడా ఇక్కడ మంచి ప్రదర్శన ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మీరు మాకు సహకరించండి, అడ్మిషన్ విషయంలో సహకరించండి. ఏమైనా మన ఇక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్లో ఏమైనా తప్పిదాలు ఉంటే మీరు అడగవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులను మీరు వచ్చి అడిగి విషయాలను హెచ్చరించవచ్చు. వారు కూడా మీకు సహకరించి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఏమైనా లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి మాకు ఆస్కారం దొరుకుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరంతా మాకు ఉండడం వల్ల మాకు ఒక హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. प्राइवेट टीचिंग में था, अगर मैं पनिशमेंट दिया प्राइवेट सेक्टर में, गवर्नमेंट सेक्टर में नहीं मालूम, मैं जब प्राइवेट सेक्टर में था, जब मैं मैथ्स पढ़ाता था बच्चों को न्यास में मारता था, तो पेरेंट आके क्या बोलते थे मेरे को, मैं फीस भर रहा हूँ, मेरे बच्चे तुम मारता है क्या करता नहीं मालूम सर, मैथ्स आना बस। फिर वो बच्चे को जब मैं मैथ्स के बारे में उसको जब पनिशमेंट देगा तो उसको जब बोलता था तो आगे गले लगता था बच्चा में, हमारे साथ मैं जब जा रहा हूँ निकल जा रहा हूँ तो रोलिए हमारे साथ, जब बोले मतलब ऐसा है ना। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.